మా బ్రతుకు దినములు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని ఒక తండ్రి తన కుమారుణ్ణి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. పరీక్షలు చేసిన డాక్టర్ గారు, కొన్ని దినములు ట్రీట్మెంట్ చేస్తాము, బ్రతుకుతాడని ఖచ్చితంగా చెప్పలేము, కాని వేచి చూడండి అన్నాడు. రోజులు వారాలు గడుస్తున్నాయి. వారం వారం పరీక్షల రిపోర్టు ఏమి వస్తుందా అని ఎదురుచూస్తున్న తండ్రి ఒకవైపు వైద్యుని దగ్గర నుండి ఖచ్చితమైన సమాధానం కొరకు ఎదురుచూస్తూ, మరోవైపు జీవమరణాల మధ్య ప్రాణంతో కొట్టుకుంటూ నిలకడలేని కుమారుని ఆరోగ్య పరిస్థితి, నిరాశ, బాధతో అనుదినం పోరాడుతూ ఎదురుచూపులో సహనాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితులు భరించాలంటే చాలా కష్టం కదా. మరణం మనల్ని వేరు చేయడానికి ముందు వారాలు, నెలలు, సంవత్సరాలు లేక దశాబ్దాలు మనకు ఉంటాయా? వ్యాధులు, ఆరోగ్య పరీక్షలు వంటివి ఉన్నా లేకపోయినా మనం ఒకనాడు మరణించాల్సిందే. కరోనా, క్యాన్సర్ వంటి వ్యాధులు చావును మన మనస్సులో దాచియుంచడానికి బదులు దానిని కొంచెం ముందుకు తీసుకొని వస్తాయి. అయినా మరణాన్ని తప్పించుకోగలమా? లేదు కదా. మరణం గూర్చిన దుఃఖకరమైన జ్ఞాపకాలను ఎదుర్కొన్నప్పుడు మోషే చేసిన ప్రార్థన, మన జీవితాలు గడ్డివలే ఎండిపోయినా దేవుని వద్ద మనకు శాశ్వత నివాస స్థలం ఉందని 90వ కీర్తనలో వివరించాడు. జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, కీర్తన 90:12 అని మోషే వలె మనం దేవుణ్ణి అడగవచ్చు. నేనంటాను, నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. దేవుడు లెక్కించేదిగా ఉండేలా మన చేతి పనిని చెయ్యడం ద్వారా మన కొద్ది జీవితాలను ఫలవంతంగా చేయవచ్చు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియకపోయినా క్షణమాత్రముండు మన జీవితాలు శాశ్వతంగా నిలిచే దేవునిపై విశ్వాసముంచగలిగితే మనం బ్రతికే దినములన్నీ సంతోషభరితంగా ఉంటాయి. ఆమెన్. మా బ్రతుకు దినములు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని ఒక తండ్రి తన కుమారుణ్ణి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. పరీక్షలు చేసిన డాక్టర్ గారు, కొన్ని దినములు ట్రీట్మెంట్ చేస్తాము, బ్రతుకుతాడని ఖచ్చితంగా చెప్పలేము, కాని వేచి చూడండి అన్నాడు. రోజులు వారాలు గడుస్తున్నాయి. వారం వారం పరీక్షల రిపోర్టు ఏమి వస్తుందా అని ఎదురుచూస్తున్న తండ్రి ఒకవైపు వైద్యుని దగ్గర నుండి ఖచ్చితమైన సమాధానం కొరకు ఎదురుచూస్తూ, మరోవైపు జీవమరణాల మధ్య ప్రాణంతో కొట్టుకుంటూ నిలకడలేని కుమారుని ఆరోగ్య పరిస్థితి, నిరాశ, బాధతో అనుదినం పోరాడుతూ ఎదురుచూపులో సహనాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితులు భరించాలంటే చాలా కష్టం కదా. మరణం మనల్ని వేరు చేయడానికి ముందు వారాలు, నెలలు, సంవత్సరాలు లేక దశాబ్దాలు మనకు ఉంటాయా? వ్యాధులు, ఆరోగ్య పరీక్షలు వంటివి ఉన్నా లేకపోయినా మనం ఒకనాడు మరణించాల్సిందే. కరోనా, క్యాన్సర్ వంటి వ్యాధులు చావును మన మనస్సులో దాచియుంచడానికి బదులు దానిని కొంచెం ముందుకు తీసుకొని వస్తాయి. అయినా మరణాన్ని తప్పించుకోగలమా? లేదు కదా. మరణం గూర్చిన దుఃఖకరమైన జ్ఞాపకాలను ఎదుర్కొన్నప్పుడు మోషే చేసిన ప్రార్థన, మన జీవితాలు గడ్డివలే ఎండిపోయినా దేవుని వద్ద మనకు శాశ్వత నివాస స్థలం ఉందని 90వ కీర్తనలో వివరించాడు. జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, కీర్తన 90:12 అని మోషే వలె మనం దేవుణ్ణి అడగవచ్చు. నేనంటాను, నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. దేవుడు లెక్కించేదిగా ఉండేలా మన చేతి పనిని చెయ్యడం ద్వారా మన కొద్ది జీవితాలను ఫలవంతంగా చేయవచ్చు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియకపోయినా క్షణమాత్రముండు మన జీవితాలు శాశ్వతంగా నిలిచే దేవునిపై విశ్వాసముంచగలిగితే మనం బ్రతికే దినములన్నీ సంతోషభరితంగా ఉంటాయి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.